ఇది ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటిది ప్రధానంగా. కాల సర్ప దోషం. కాలం అనేది మనకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. జరుగుతున్నటువంటి ప్రతి సెకండ్, ప్రతి నిమిషం అని అర్థం. దాంతోపాటు సంచారం చేస్తున్న దాన్ని కాలసర్ప దోషం. కాలసర్పం అంటే కాలమే సర్పం, సర్పమే కాలము. మనకు ఈ యొక్క కాలసర్ప దోషం అనేది ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, దాని యొక్క ప్రభావం ఏమిటి అంటే దానివల్ల జరగబోయేటువంటి మన అదృష్ట కార్యక్రమంలో శుభాలేమిటి, అశుభాలేమిటి. శుభము అంటే యోగము, అశుభం అంటే దోషము. ఇందులో మనకు చాలా రకాలుగా ఉంటుంటాయి. ఇందాక మీరు అన్నట్టు సవ్యకాల సర్పదోషం. సవ్యకాల సర్పదోషము అంటే మనకు సవ్యము అంటే కుడి ప్రదక్షిణ, అలాగే డే పగలు. దీన్నే మనము సవ్యకాల అంటాం అన్నమాట. అపసవ్యకాలము అంటే మళ్ళీ చీకటి, రాత్రి. సవ్యము అనగా కుడి ప్రదక్షిణ, అపసవ్యము అనగా యాంటీ ప్రదక్షిణ, ఎడమ ప్రదక్షిణ. దీన్ని అపసవ్యము అంటారు. అపసవ్యము అనగా రివర్స్ అన్నమాట. ఆ రివర్స్ అనేది చీకటి. సవ్యము అనేది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వెలుగు అనగా మనకు కాంతితో కూడుకున్నటువంటిది, అంటే శుభప్రదమైనటువంటిది. సవ్య అపసవ్య. అపసవ్య అనగా మనకు సూర్య అస్తమయం నుంచి సూర్యోదయం వరకు అపసవ్యం. దీన్ని చీకటి కోణం. ఈ చీకటి కోణం అనేది భయానకమైంది, భయంకరమైనది, నిషిద్ధం. నిషిద్ధం అంటే శూన్యం. ఇంగ్లీష్లో దీన్ని 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి కలిపితే సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు 24 గంటలు. మనకు వారం కూడా సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు వారం ఒకటే ఉంటుంది. ప్రధానంగా చెప్పాలి అంటే మంగళవారం. ఈరోజు సూర్యోదయం నుంచి రేపు సూర్యోదయం వరకు కూడా మంగళవారమే. చాలామంది రాత్రి 12 గంటలకు వారం మారిపోతుంది కదా అని అనుకుంటారు. ఇది ఎక్కడ జరగదు కూడా. సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకే లెక్క, ప్రమాణం, ప్రామాణికం, అదే సనాతనం. అదే ఈ యొక్క సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు 2 కాలాలు, అదే సవ్యకాలము, అపసవ్యకాలము. అనగా ఈ సర్ప దోషం అనేది మనకు పగలు నడుస్తుంది, రాత్రులు నడుస్తుంది. దాన్ని సవ్యకాల సర్పదోషము, అపసవ్య కాల సర్పదోషము. అవును. అందులో యోగము దోషము అని చెప్పడానికి మనకు గ్రహ సాధనలోకి వెళ్ళాలి. అంటే కాలచక్రంలో గ్రహాలు ఏ స్థానాలలో ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రభావం ఏమిటి, అది కూడా ఇంకా మనం తెలుసుకోబోయేది అదేనమాట గ్రహ సాధన. అందులో గ్రహ సాధన అనగా ఈ కాల సర్పదోషానికి సంబంధించి ప్రధానమైనటువంటి కారకులు రాహుకేతువులు. ఈ రాహుకేతువులు ఉన్న ప్రభావాన్ని బట్టే దోషమా లేదంటే యోగమా అనేది నిర్ధారణ జరుగుతుంది. ఇందులో మనకి ఈ రెండే కాదు, లగ్నకాల సర్పదోషము, అలాగే అనంతకాల సర్పదోషము అని కూడా ఉంటాయి. ఆ